ప్రతి నెల 1వ తారీఖున మీ మొబైల్కి వచ్చే ఆ శాలరీ మెసేజ్ చూడగానే ఆహా నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అని ఏదో సాధించిన ఫీలింగ్ వస్తుంది కదా. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి, ఆ మెసేజ్ నిజంగా మీ జీవితాన్ని మార్చేస్తుందా, లేక లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ ట్రాప్లో పడేసి మిమ్మల్ని జీవితాంతం మిడిల్ క్లాస్గానే ఉంచేస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. మీరు రోజుకి 8 గంటలు, 10 గంటలు, కొన్నిసార్లు 12 గంటలు కూడా పనిచేస్తున్నారు. ఎందుకు? నెల చివరిలో శాలరీ కోసం. కానీ ఒక ప్రశ్న, మీ శాలరీ ప్రతి సంవత్సరం ఎంత పెరుగుతుంది? 5%, 8%, 10%. కానీ స్కూల్ ఫీజు, మెడికల్ ఎక్స్పెన్సెస్, హౌస్ రెంట్స్ ఎంత వేగంగా పెరుగుతున్నాయో మీకే తెలుసు. కొన్ని సర్వేల ప్రకారం ఇండియాలో ఎడ్యుకేషన్ కాస్ట్ గత 5 ఏళ్లలో చాలా వేగంగా పెరిగాయి. అంటే మీ ఇన్కమ్ కంటే మీ ఎక్స్పెన్సెస్ వేగంగా పెరుగుతున్నాయి. ఇదే మిడిల్ క్లాస్ ట్రాప్. కానీ కంగారు పడకండి బాస్, ఈ ట్రాప్ నుండి బయటపడడానికి నా దగ్గర ఒక అద్భుతమైన సొల్యూషన్ ఉంది. గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం సురక్షితంగా హిస్టారికల్ గా 12% వరకు రిటర్న్స్ పొందే అవకాశం ఉన్న, మరియు మీ అత్యవసర సమయాల్లో వారం రోజుల్లోనే చేతికి డబ్బులు ఇచ్చే ఒక స్మార్ట్ పద్ధతి ఉంది. అది తెలియాలంటే మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనలో చాలా మందికి ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, మనకి ఒకే ఒక్క ఇన్కమ్ సోర్స్ ఉంటుంది, అదే శాలరీ. శాలరీ వస్తే లైఫ్ రన్ అవుతుంది, శాలరీ ఆగితే ఈఎంఐలు ఆగిపోతాయి, బిల్స్ పెండింగ్ అవుతాయి, సేవింగ్స్ ఖాళీ అవుతాయి. ఒక్కసారి ఆలోచించండి, రేపు కంపెనీ లే ఆఫ్ చేస్తే లేదా కొన్ని నెలలు హెల్త్ ఇష్యూస్ వల్ల పని చేయలేకపోతే పరిస్థితి ఏంటి? ఇదే యాక్టివ్ ఇన్కమ్ ప్రాబ్లం. మీరు పని చేస్తేనే డబ్బు పనిచేస్తుంది, పని చేయకపోతే ఇన్కమ్ ఉండదు. అందుకే జీతం ఒక్కటే నమ్ముకొని ఉంటే ఫినాన్షియల్ ఫ్రీడమ్ సాధించడం చాలా కష్టం. అయితే మరి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ చాలా సింపుల్ బాస్. డబ్బు కోసం పని చేయడం మాత్రమే కాదు, ఆ డబ్బుతో కూడా పని చేయించడం నేర్చుకోవాలి. ఇదే ప్యాసివ్ ఇన్కమ్ కాన్సెప్ట్. కానీ ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, ప్యాసివ్ ఇన్కమ్ అంటే కోట్లు పెట్టాలి, అపార్ట్మెంట్ కొనాలి, దాని ద్వారా రెంట్ వస్తుంది, అదే ప్యాసివ్ ఇన్కమ్ అని అనుకుంటారు. అది మాత్రమే కాదు బాస్. ప్యాసివ్ ఇన్కమ్ అనేది మీకున్న స్కిల్స్ అండ్ టైంని వాడుకొని కూడా బిల్డ్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, మీకున్న నాలెడ్జ్తో ఖాళీ సమయంలో ఒక స్మాల్ ఆన్లైన్ ఫ్రీలాన్సింగ్ లేదా కన్సల్టింగ్ చేయడం, లేదా పిల్లలకు ట్యూషన్ చెప్పడం, లేదా మీకు నచ్చిన ఒక టాపిక్ మీద ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కంటెంట్ క్రియేట్ చేయడం, ఇలా మీకున్న స్కిల్స్ని ఒక అడిషనల్ ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. కానీ చాలా మంది ఏమంటారంటే, 9 నుంచి 10 గంటలు జాబ్ చేశాక 1 నుంచి 2 గంటలు ట్రాఫిక్లో గడిపిన తర్వాత ఇంకా మా దగ్గర ఎక్స్ట్రా టైం ఎక్కడుంటుంది, అంత టైం లేదు అంటారు. ఇక్కడే మీ సేవింగ్స్ని స్మార్ట్గా ఇన్వెస్ట్ చేయడం ద్వారా కూడా మీరు పాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. ఎలాగో ఒక చిన్న లెక్క చెప్తా, జాగ్రత్తగా వినండి. ఈ రోజుల్లో మీ నెల జీతం 20,000 అనుకుందాం. అందులో నుంచి మీరు ప్రతి నెల 5,000 చిట్స్లో డిసిప్లిన్గా దాస్తున్నారు. ఆ చిట్ పీరియడ్ రన్ అవుతున్నప్పుడు ప్రతి నెల వచ్చే చిట్ డివిడెండ్స్ మరియు రిటర్న్స్ కలిపి ఆ సైకిల్ పూర్తయ్యేసరికి మీకు దాదాపు 16,000 నుంచి 20,000 వరకు అదనపు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? మీరు ఎలాంటి అదనపు శారీరక శ్రమ లేకుండా కేవలం డిసిప్లిన్గా సేవ్ చేయడం ద్వారా ఒక పూర్తి నెల జీతాన్ని పాసివ్ ఇన్కమ్ రూపంలో సంపాదించినట్టే. దీని అర్థం మీరు పాసివ్ ఇన్కమ్ మాత్రమే సంపాదించలేదు, మీ జాబ్ అవర్స్లో ఒక నెల సమయాన్ని కూడా సంపాదించారు. కానీ నార్మల్ బ్యాంక్ సేవింగ్ అకౌంట్లో పెడితే 3% వడ్డీ వస్తుంది, కానీ ఇన్ఫ్లేషన్ 5% పైనే ఉంది. అంటే బ్యాంకుల్లో దాస్తే మీ డబ్బు కరిగిపోతున్నట్టే. మరి మార్కెట్ రిస్క్ లేకుండా బ్యాంక్ అంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తూ ఇలాంటి పాసివ్ ఇన్కమ్ని ఇచ్చే మార్గం ఏది? అందుకే చాలా మంది మంత్లీ డిసిప్లిన్ సేవింగ్ మరియు మంచి రిటర్న్స్ కోసం మైపైసా వంటి డిజిటల్ చిట్ ప్లాట్ఫామ్ని చూస్ చేస్తున్నారు. చాలా మంది అడుగుతారు, అన్నా బ్యాంక్లో ఎఫ్డి ఉంది కదా అని. బాస్, ఎఫ్డి ద్వారా మంచి లాభం లేదా ఒక పెద్ద మొత్తంలో రిటర్న్స్ రావాలంటే మీ దగ్గర ఒకేసారి పెద్ద బల్క్ అమౌంట్ ఉండాలి. మిడిల్ క్లాస్ దగ్గర ఒకేసారి అంత అమౌంట్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? కానీ మైపైసాలో ప్రతి నెల చిన్న మొత్తంలో స్టార్ట్ చేయొచ్చు. మార్కెట్ రిస్క్ లేకుండా 12% వరకు రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, పిల్లల ఎడ్యుకేషన్, హౌస్ అడ్వాన్స్ లేదా మ్యారేజ్ ప్లానింగ్స్ లాంటి గోల్స్ కోసం చాలా మంది ఇయర్స్ నుంచి చిట్టీలను నమ్ముకున్నారు. కానీ ఇప్పటికీ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, చిట్టీలు సేఫేనా, గల్లీలో బోర్డు తిప్పేస్తున్నారు కదా అని. అందుకే మైపైసా వచ్చింది. ఇది 100% గవర్నమెంట్ రిజిస్టర్డ్ మరియు లీగల్ కంపెనీ. పైగా ఇందులో మ్యూచువల్ ఫండ్స్లో కూడా లేని ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఉంది. చిట్ ఫండ్స్ అనేవి కేవలం సేవింగ్ మాత్రమే కాదు, ఇది మీ ఎమర్జెన్సీ లాకర్.
రేపొద్దున మీకు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా లేదా అర్జెంట్గా స్కూల్ ఫీ కట్టాలన్నా మీరు బయట ఎక్కువ వడ్డీలకి అప్పు చేయనక్కర్లేదండి. మైపైసా యాప్లో ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా మీ చిట్టి పాడుకుంటూ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే కేవలం వారం రోజుల్లోనే ఆ లంసమ్ అమౌంట్ డైరెక్ట్గా మీ అకౌంట్లో పడే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, శాలరీ మీ ప్రజెంట్ని అంటే ఈ రోజును మాత్రమే నడుపుతుంది. సేవింగ్స్ మీ ఫ్యూచర్ని అంటే మీ రేపటిని బిల్డ్ చేస్తుంది. ఈ రోజు 1000, 5000, 20,000 రూపాయలు సేవ్ చేస్తూ ఈ చిన్న అలవాటే లాంగ్ టర్మ్లో మీ చేతిలో ఒక పెద్ద లంసమ్ అమౌంట్ లేదా 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు అసెట్గా మారడానికి పునాదవుతుంది. ఆపద సమయంలో మీరు ఎవరి ముందు చెయ్యి చాచకుండా ఇది కాపాడుతుంది. కాబట్టి శాలరీ మీద మాత్రమే డిపెండ్ అవ్వకుండా ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మైపైసా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ డిజిటల్ సేవింగ్స్ జర్నీని స్టార్ట్ చేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీలా మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తున్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.